అందరి పేరెంట్స్ ఎక్కువ కోరుకునేది ఏంటి? మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, మా అబ్బాయి క్లాస్ టాపర్ అవ్వాలి, స్టేట్ టాపర్ కావాలి, ఇది అది అని చెప్పి. సో మనకున్న థాట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద రుద్దడం తప్ప వాళ్ళది ఏంటి అనేది మనం ఎప్పుడు ఆలోచించం. అంటే నువ్వు డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, నువ్వు ఈ పొజిషన్లో ఉండాలి, ఆ పొజిషన్. కానీ నీకేం ఇష్టమని ఎంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు చెప్పండి. సో నేనైతే ఇవాళ ఒక స్టూడెంట్ని చూసాను అనమాట. తనకి ఇష్టం, డ్రాయింగ్ అంటే ఇష్టమని చిన్న చిన్నగా ఏవి నేర్చుకోలేదండి, ఏ క్లాసెస్ కానీ ఏం వెళ్ళలేదు. తన ఓన్గా తను ప్రాక్టీస్ చేసి 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 ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చినంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచున్నా కూడా మీ డ్రాయింగ్ కూడా ఇస్తాడనమాట, అంత పర్ఫెక్ట్గా. సో ఇది దేనివల్ల సాధ్యం? సో చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ నువ్వు ఎందుకు పిచ్చి గీతలు గీస్తున్నావు అని అంటే ఈ పొజిషన్కి వస్తుండేనా? అస్సలు కాదు. వాళ్ళ పేరెంట్స్ వాడిని గుర్తించి, సో వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. అలా అని స్టడీస్ రాంగ్ అని నేను చెప్పను, వాళ్ళ పేరెంట్స్ కూడా అలా ఏం చెప్పలేదు. స్టడీస్తో పాటు తనకున్న టాలెంట్ని ఎందుకు తొక్కేయడం అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేసినారు. కాబట్టి ఎంత బాగా చేస్తున్నాడంటే మీకు ఇక్కడ ఇమేజెస్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు. అసలు నేనైతే ఫిదా అయిపోయినా, అంత నచ్చినాయి అనమాట. ఈవెన్ ఆర్టిస్ట్ కూడా ఇంత బాగా డ్రా చేస్తాడా అన్న డౌట్ వచ్చింది. అంత బాగుంది. మన పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి, దాన్ని మనం గుర్తించాలి అంతే. సో గుర్తించిన రోజు వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటారు. దాన్ని డిస్కరేజ్ చేస్తే సో తర్వాత వాళ్ళు చాలా సఫర్ అవుతారు లైఫ్ లాంగ్. సో ఇది నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.